డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు జయంతి పురస్కరించుకొని బాబు జగజ్జీవన్ రావు జయంతితో పాటు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి, అంబేద్కర్ జయంతిలు అంటే వారోత్సవ కార్యక్రమాలు ఈ ముగ్గురు దేశ నాయకుల పేరు మీదుగా బాబు జగజ్జీవన్ రావు జయంతి 5వ తేదీ నుండి 11వ తేదీ జ్యోతిరావు పూలే జయంతి వరకు ఉత్సవ కార్యక్రమాలను వారం రోజుల పాటు డోన్ తాలూకా వినియోగదారుల రక్షణ సంఘం ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్త మహమ్మద్ రఫీ సలహాలు సూచనలుతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము. ఈరోజు నుంచి 7 రోజుల పాటు విధి నిర్వహణలో ప్రజలకు సేవలు అందించిన అధికారులకు చిరు సత్కారాలు, తర్వాత జయంతి కార్యక్రమాలను చేస్తూ అదేవిధంగా గత సంవత్సరము సావిత్రిబాయి పూలే జయంతి రోజు జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల నందు పూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేసినాము. రేపు 11వ తేదీ వెల్దుర్తి మండలంలో పత్తికొండ తాలూకా వెల్దుర్తి మండలంలో ఒక గ్రామంలో జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఒక తాలూకాలో విగ్రహాలను ఏర్పాటు చేసే ఆనవాయితీతో పాటు పోయినసారి డోన్ తాలూకాలో చేసినాము. రేపు మళ్ళా పత్తికొండ తాలూకాలో కూడా విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఆ కార్యక్రమానికి పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారు, మాజీ మంత్రివర్యులు కేఈ ప్రభాకర్ గారు, ప్రస్తుత మంత్రివర్యులు టీజీ భరత్ గారు, ఎంపీ నాగరాజు గారు, తర్వాత ఇతరత ప్రముఖ నాయకులతో ఆ కార్యక్రమాన్ని 11వ తేదీ వెల్దుర్తి మండలంలో ఒక మారుమూల గ్రామంలో విగ్రహాలను ఏర్పాటు చేయాలని చెప్పి కాల్వ ఓం నారాయణ గారి ఆర్థిక సౌజన్యంతో విగ్రహాలను ఏర్పాటు చేయడానికి దాత ముందుకు వచ్చినందుకు ఆయన గతంలో కూడా స్కూల్కు సలహా ఇచ్చినాడు. తిరిగి విగ్రహాలు ఏర్పాటు చేయడంలో ఆయన పాత్ర కీలకమైనది. ఈ విధంగా వారోత్సవ కార్యక్రమాలు భారతదేశానికి ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తి అగ్రకులాల ఎదురుతో ఆయన ప్రధానమంత్రి కాలేకపోయినారు బాబు జగజ్జీవన్ రావు. తర్వాత అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ విధాత, సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలేలు అంబేద్కర్ గారి యొక్క గురువులు, భారతదేశం మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే, తర్వాత అంబేద్కర్ గారి గురువు జ్యోతిరావు పూలే, మహాత్మా గాంధీ కంటే ముందు బిరుదు పొందిన మహనీయుల యొక్క వారోత్సవ కార్యక్రమాలు ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాం. ఈ కార్యక్రమానికి ఊటకొండ ప్యాపిల్ మండల బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఊటకొండ చిన్న మద్దయ్య, వకీల్ మద్దయ్య అంటారు. అదేవిధంగా ఎర్రగుంట్ల గ్రామ నివాసి ఆలా శ్రీరాములు గారు కూడా మా యొక్క సంక్షేమ కార్యక్రమాలకు వాళ్ళు తోడ్పాటు అంటున్నారు. బీసీ సంక్షేమ సంఘం వాళ్ళకు కూడా మేము మా సంఘం ద్వారా ఎటువంటి ఇది జరిగినా మేము కూడా ముందుంటూ వాళ్ళకి చేయాలంటున్నాం. ఈరోజు మన డోన్ మున్సిపల్ కమిషనర్ గారికి చిన్న చిరు సత్కారాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాం. ఆయన ఇంటి పన్నుల విషయంలో గత 15 ఏళ్ల నుంచి వసూలు కానీ నిధులను 1,50 లక్షల రూపాయలు అధికంగా డోన్ వినియోగదారుల ద్వారా ఆయన వసూలు చేయడము జరిగింది. ఆయనకు తర్వాత డోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ గారికి, తర్వాత ఎంఈఓ ప్రభాకర్ గారికి, ఇంకా కొంతమంది అధికారులకు కూడా ఈ మహనీయుల యొక్క చిత్రపటాలను అందించడానికి మేము ఇదైనాము. ఈ కార్యక్రమానికి మహమ్మద్ రఫీ గారు కూడా సామాజిక సంఘ సంస్కృత చైతన్యించినందుకు వారికి కూడా మేము మా వినియోగదారుల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు ఏ నారాజు, నేను నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను.